సోను ఇప్పుడే తీసినావా? హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం 6:30. 6:30 అయినా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే వ్లాగ్ షూట్ చేస్తున్నాం. ఈరోజు డైలీ రొటీన్ లాగు మేము లేచేసరికి ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకా బ్రష్ చేసుకొని అయితే కూర్చున్నాము. ఫస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే ఇంకా ఏమన్నా తినడము లాంటివి చేయాలి. వంట కూడా ఏం చేయలేదు. ఈరోజు కొంచెం సండే అంటే మా ఇంట్లో చాలా లేట్గా లేవడం, లేట్ వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సండే వచ్చిందంటే మళ్ళీ ఎప్పట్లానే బద్ధకం స్టార్ట్ అవుతుంది. ఈరోజు పొద్దున్నే మా ఆయన నేను ఇద్దరము 5కా 4:30కా 5 గంటలు 5 o'clockకి లేచి కాసేపు వాకింగ్ చేసినాము. కాసేపు ఏంది 1 hour చేసినాము. 1 hour వాకింగ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు లేచి అయితే బ్రష్ చేసినాము. మా చెర్రీ ఇంకా లేవలేదు. సోనబాబు కూడా లేచిండు. బ్రష్ చేసుకో. ఇవి బ్రష్ను ఏం లేదు, వీళ్ళు స్కూల్కి పోయేటప్పుడు అయినా అంతే పట్టుకుంటారు కూర్చుంటారు ఒక అర్ధగంట సేపు కూర్చుంటారు. కథ ఒక 2 నిమిషాలలో ఇట్లా అంటారు, కథ అయిపోతుంది. మళ్ళీ స్నానం చేస్తారు. ఇప్పుడు మాది కూడా అంతే. నేనైనా కూడా బ్రష్ పట్టుకున్నా అంటే తొందరగా అస్సలు బ్రష్ చేయ. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అయినా పట్టుకొని కూర్చున్న తర్వాతనే అప్పుడు బ్రష్ చేసుకుంటా. నా అలవాట్లే నా పిల్లలకు వచ్చినట్టున్నాయి కదా. నువ్వు ఈయనైతే మా ఆయన తొందరగా ఇట్లా కరెక్ట్ ఒక ఎంతసేపు 20 seconds 30 seconds బ్రష్ చేస్తాడు. అయితే కథ కడుగుతాడు, అయిపోతుంది. కానీ కడుగు పెట్టు. ఇలా ఏంది మన ఇంట్లో సండే స్పెషల్ వంట స్టార్ట్ చేయాలి. అప్పుడు నాకు వెళ్ళేది టిఫిన్ తినబుద్ధి అవుతుంది. నాకు ఎందుకు టిఫిన్ తినబుద్ధి అవుతుంది చెప్పాలా? నిన్న వీడియోలా నిన్న ఆఫ్టర్నూన్ ఒక వీడియో ఎడిటింగ్ చేసిన, లాంగ్ వీడియో. దానిలో మీరు పొలం కాడికి అవన్నీ తీసుకొని పోయారు కదా, బోండాలు, అవేంటి వడ, ఇంకా ఇడ్లీ, అవన్నీ తీసుకుపోయారు కదా. అవి చూస్తేనే నాకు అబ్బా నిన్న మధ్యాహ్నమే తినాలనిపించింది. మధ్యాహ్నం దొరకడు కాదురా, అట్లా అనిపించింది. ఇలా తీసుకొస్తారా ఎవరన్నా దయా దాక్షిణ్యాలతో? పైసలు లేవు డాడీగా కరుణిస్తే దేవుడు వరం ఇవ్వాలి. ఇస్తావా? ఓకే ఫ్రెండ్స్ చూడండి, చెర్రీ బాబు ఇంకా లేవ్వలేదు. చాడు వాడికైతే నిద్ర అంటే బంగారం. ఇంత అంటే మంచిగా నిద్ర పోతాడు. మస్తు ఇష్టం నిద్ర అంటే మా చెర్రీకి. సేమ్ నాలానే చిన్నప్పుడు నేను కూడా ఎక్కువ పడుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఎక్కువ నిద్రకి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను కూడా. చెర్రీ లేవ్వవా చూసిరా, నిన్న మొత్తము బట్టలు మొత్తం సర్దిన మంచిగా అక్కడనే మడత పెట్టిన. పిల్లలవి నావి అన్నీ అక్కడ మస్తు రోజుల నుండి బట్టలు, ఒక నెల రోజుల నుండి బట్టలు అన్నీ అక్కడనే ఇట్లా కుర్చీలల్లా ఏడ పడితే ఆడ పడేసి పెట్టినాం. ఎందుకు పడేసినాము అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే మా ఆయన గారి మీద కోపంతో, పంతంతో నేనైతే ఆ బట్టల్ని అట్లనే వదిలేసిన. అస్సలు మడత పెట్టను. ఎన్ని రోజులైనా ఇట్లనే ఉండని అని చూసినా కానీ మళ్ళీ నాకే నిన్న అంత ఎట్లా అనిపించింది. చూస్తే అంత చెత్త అనిపించింది, ఇల్లంతా ఘోరంగా ఉండే. అందుకని మడత పెట్టి అయితే ఎక్కడివక్కడ సర్ది పెట్టిన. ఎందుకంటే ఎందుకు మా ఆయన మీద పంతం, ఎందుకు మా ఆయన మీద కోపం అని అంటే, బీరువా ఇప్పిమనని మస్తు రోజులు అవుతుంది. నేనైతే దగ్గర ఒక 1 year అవుతుంది కావచ్చు బీరువా కొనియు, నాకు మస్తు ఇబ్బంది అవుతుంది, బట్టలకి ఎక్కడక్కడ పడేసి అవుతుంది అని చెప్తే అస్సలు వింటలేడు. బీరువా అస్సలు కొంటలేడు. అదే కోపంతోనే నువ్వు బీరువా కొనేంత వరకు ఆ బట్టలన్నీ అట్లనే పడేస్తా అని చెప్పేసి నేనైతే ఆ బట్టల్ని అస్సలు మడత పెట్టనని 15-20 రోజుల నుండి అయితే అట్లనే ఇక్కడ ఈ చైర్ పైన, ఇక్కడ ఈ టీఫై పైన అట్లనే పడేసిన. కాకపోతే ఎందుకో నిన్న నాకే అంత మంచి అనిపించలేదు. ఇంకా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఇవన్నీ మొత్తం సర్దేసిన, ఎక్కడక్కడ పిల్లలవి నావి అన్నీ ఎక్కడక్కడ సర్దేసిన. ఇవన్నీ సర్దడానికి కూడా మళ్ళీ నేను ఎందుకు సర్దాలి అనుకున్నా అంటే, రోజు పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి డ్రెస్సెస్ దొరుకుతలేవు. అన్నీ ఆగమాగం అక్కడ ఇక్కడ ఉండేసరికి కింద పడేస్తుర్రు, మీద పడేస్తుర్రు, మొత్తం గడ్డిలాగా అయిపోయినాయి బట్టలన్నీ. అందుకని ఇంకా వాళ్ళకి ఈజీగా దొరకాలి, ఈజీగా వేసుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళ కోసం మాత్రమే ఇదంతా సర్దిన. మా ఆయన మీద కోపం ఏం పోలేదు నాకు. బీరువా ఇప్పించేదాకా పట్టాల్సిందే. నాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకుంటాం ఖచ్చితంగా, ఏదో ఒకరోజు తీసుకుంటాం. కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం కాంప్రమైజ్ అయినా.
చికెన్ బిర్యానీ వండే ప్రాసెస్ లో ముందైతే చికెన్ ని కడగాలి. కొంచెం నీట్గా వాష్ చేస్తున్నాం చికెన్ ని. లెగ్ పీసులు తీసుకొచ్చినావా? లాంగ్ వీడియో తీస్తున్నామని చెప్పినా కదా. వాయిస్ ఎక్కడ ఉంది? ఇది ఒకసారి జూమ్ చేసి ఇట్లా దగ్గరికి. చికెన్ బిర్యానీ వండుతున్నాం కదా. చికెన్ బిర్యానీ వండే ప్రాసెస్ లో అయితే చికెన్ ని ఇలా నీట్ గా ఫ్రెష్ ప్రాసెసింగ్ వీడియో కిందికి వెళ్ళి తీసే గలగలి పిండి ముక్క తీసే కలుపు కాదు కిందికి వెళ్ళి మమ్మీ కలుపు లెగ్ పీస్ రెండు ఉన్నాయి కదా వేరే ఉన్నది. గ్రేవీ మంచిగా వచ్చిందా మమ్మీ కదా? గ్రేవీ వస్తుంది కదా. మనం ఫోటోలు పెట్టుకుంటే మంచిగా. నేను ఎప్పటి నుంచో డాడీకి అదే చెప్తున్నా కానీ ఇంటలేడు. అందరూ 5% ఎక్స్ట్రా 5 స్టార్ రేటింగ్ వేసిపోతారు అక్కడ. అప్సరా పెన్సిల్ అనుకుంటున్నాం 5 మార్క్స్ ఎక్స్ట్రా లేక 5 మార్క్స్ ఎక్స్ట్రా వేసిపోతారా? లెగ్ పీస్ అంత చీప్ ఓకే తీరా మంచిది. మంచిది లెగ్ పీస్ ఇంత ఒకటి ఈ రెండు ఒకటి ఏది వెళ్తలేదా లెగ్ పీస్ గ్రేవీ ఎక్కువ అయిపో మమ్మీ ఇదే దిల్నే బాగా గ్రేవీ ఉంది. రావట్లేదా? కమ్యూనికేషన్ లైట్ నీకు అందనే పెట్టాలా? నేను ఆకులు వేసుకోవాలి. అటు కూడా పెట్టకపోయినా తీసుకురా. వచ్చేది ఫోటో తీద్దాం ఒక వీళ్ళిద్దరు ఒక ఫోటోది.